నమస్తే, నేను మీ శివకృష్ణ బోరాడ. ఏదైనా ఒక రంగంలో రాణించడమే చాలా గొప్ప విషయం. అలాంటిది అనేక రంగాల్లో కనుక ప్రతిభ కనబరిస్తే వారిని మల్టీ టాలెంటెడ్గా ఆల్రౌండర్గా మనం కీర్తిస్తుంటాం. అలాంటి గొప్ప జీవితాల్లో ఒకరిది తేజస్విని మనోజ్ఞ గారిది. ఆమె మనందరికీ కూడా ఆదర్శం. ఆమె జీవితాన్ని కనుక మనం గమనించినట్టయితే చిన్నతనంలో తల్లిదండ్రులు నేర్పించినటువంటి సంస్కారం, అలానే గురువులు నేర్పించినటువంటి సంస్కారం ఆమె జీవితాన్ని చాలా ప్రభావితం చేసింది. అదేవిధంగా సమయాన్ని ఎలా సద్వినియోగం చేసుకోవాలి, క్రమశిక్షణతో ఎలా జీవించాలి, ఎలా ఉన్నతమైనటువంటి పదాలు ముందుకు సాగాలని చెప్పి ప్రతి అంశాన్ని కూడా స్పష్టంగా నేర్చుకుంటూ జీవితాన్ని పరిపూర్ణంగా అర్థం చేసుకుని సన్మార్గంలో జీవించి ఈ రోజున మనందరికీ ఆదర్శమైంది. తేజస్విని మనోజ్ఞ గారి తల్లి చిన్నతనం నుంచి కూడా ఆమెను ప్రోత్సహిస్తూ మహాత్ముని యొక్క జీవితాలన్నింటిని కూడా చాలా స్పష్టంగా తెలియజేస్తూ ఆమెకు నేర్పించేది. అలానే తల్లి చెప్పినటువంటి విషయాలన్నింటినీ కూడా వింటూ శ్రద్ధ మరింత పెంచుకొని ప్రతిరోజు కూడా న్యూస్ పేపర్స్ చదువుతూ అందులో ఏదైనా గొప్ప గొప్ప విషయాలు ఉన్నా సరే అలానే మహాత్ముల జీవితాలను కూడా తెలుసుకుంటూ ప్రతి అంశాన్ని కూడా స్పష్టంగా రాసుకుంటూ ఉన్నతమైనటువంటి విద్యను అభ్యసించింది. తన యొక్క స్కూల్లో జరిగినటువంటి ప్రోగ్రామ్స్ ఏవైతే ఉంటాయో వాటిలో తను కూడా మోటివేషనల్ స్పీచెస్ ఇస్తూ చిన్నతనం నుంచి కూడా చాలా ఉన్నతమైనటువంటి లక్ష్యాలతో ముందుకు సాగింది. అలానే ఎన్సీసీలో అడుగుపెట్టి చాలా గొప్ప కీర్తి గడించి ప్రపంచ దేశాలైనటువంటి గొప్ప గొప్ప దేశాధినేతల చేతుల మీదుగా ఎన్నో అవార్డ్స్ని తీసుకుంది, ఎన్నో సత్కారాలను పొందింది. అదేవిధంగా చిన్నతనం నుంచి కూడా ఆధ్యాత్మిక భావాలను పెంపొందించుకొని ఉన్నతమైనటువంటి జీవితాన్ని గడుపుతుంది. అలానే తన జీవితంలో డాక్టర్ కావాలని చెప్పి చాలా కష్టపడి మంచి ర్యాంక్ సంపాదించి వైద్య విద్యను పూర్తి చేసి ఈ రోజున వైద్య రంగంలో ఉన్నతమైనటువంటి సేవలు అందిస్తుంది. అదేవిధంగా చిన్నతనం నుంచి కూడాను సంగీతం పట్ల ఆసక్తిని పెంపొందించుకొని సంగీతాన్ని నేర్చుకుని ఎన్నో ప్రదర్శనలు ఇచ్చింది. అలానే క్లాసికల్ డ్యాన్స్ పట్ల ఆసక్తిని పెంపొందించుకొని ప్రపంచంలో అనేక దేశాల్లో తన యొక్క ప్రదర్శనల చేత ఎంతో కీర్తిని గడించింది. అదేవిధంగా మోడల్గా కూడా కీర్తి గడించి మిస్ ఎర్త్ ఇండియా అవార్డుని సంపాదించుకొని భారతదేశానికి కీర్తి తెచ్చిపెట్టింది. అలానే ప్రకృతి పట్ల పర్యావరణం పట్ల అత్యంత ప్రేమ కలిగి ఎంతో మందికి అవేర్నెస్ క్రియేట్ చేస్తూ పర్యావరణ కాలుష్యాన్ని నిర్మూలించడం కోసం ఎంతగానో పరితపిస్తుంది. అదేవిధంగా చెట్లు నాటడం వల్ల కలిగే ప్రయోజనాలను అలానే ప్రకృతిని కాపాడుకోవాల్సినటువంటి అవసరాన్ని కూడాను తన యొక్క ప్రసంగాల ద్వారా తెలియజేస్తుంది. అలానే చిన్నతనం నుంచి కూడా యోగా ప్రాక్టీస్ చేస్తూ యోగా ట్రైనర్గా, యోగా గురువుగా ఈ రోజున ఎంతో మందికి స్ఫూర్తి ప్రదాతగా నిలిచింది. అంతేకాకుండా విద్యార్థులతో ప్రసంగిస్తూ విద్యార్థులను మోటివేట్ చేస్తూ ఒక మోటివేషనల్ స్పీకర్గా, ఒక ఫిలాంథ్రపిస్ట్గా, ఒక సోషల్ యాక్టివిస్ట్గా ఎన్నో కార్యక్రమాలు నిర్వర్తిస్తూ ఎంతో మందిలో స్ఫూర్తి నింపుతున్నటువంటి ఆ మహాతల్లి యొక్క జీవితాన్ని ఖచ్చితంగా పిల్లలందరికీ తెలియజేయాలి. చిన్నతనంలో తన తల్లి ఆటోలో తీసుకెళ్తున్నప్పుడు అలానే ఆర్టీసీ బస్సులో తీసుకెళ్తున్నప్పుడు అమ్మ మనం ఎప్పుడు కారు కొనుక్కుంటామని చెప్పేసి తేజస్విని మనోజ్ఞ గారు తల్లిని అడిగారు. తల్లి వెంటనే చెప్పిన సమాధానం ఏంటంటే, నువ్వు బాగా చదువుకుని ఉన్నతంగా ఎదిగి మంచి సక్సెస్ సాధించిన తర్వాత ఆటోమేటిక్గా నువ్వు అన్నింటినీ కూడా సమకూర్చుకోగలవని చెప్పేసి ఆ తల్లి సమాధానం ఇచ్చింది. ఆ మాట బలంగా హృదయంలో నాటుకున్నటువంటి ఆ మహాతల్లి చాలా కష్టపడి ఉన్నతమైనటువంటి విద్యను అభ్యసించి అనేక రంగాల్లో తన యొక్క ప్రతిభను చూపించి యూత్ ఐకాన్గా ఈ రోజున మనందరికీ కూడా ఆదర్శమైంది. ఒకనొక సందర్భంలో తను బాగా ప్రదర్శన చేసినందుకు గాను నానో కార్ ఫస్ట్ గిఫ్ట్ వచ్చినప్పుడు చాలా సంతోషపడి నేను బాగా కష్టపడితే నేను కోరుకున్నటువంటి గొప్ప జీవితాన్ని నేను సాధించగలనని చెప్పి బలంగా విశ్వసించి తన యొక్క మానవ ప్రయత్నంతో భగవంతుని యొక్క అనుగ్రహంతో ఈ రోజున చాలా గొప్ప స్థితిలో ఉండి మనందరికీ కూడా ఆదర్శంగా నిలిచింది. కాబట్టి అలాంటి మహాతల్లుల యొక్క జీవితాలు మన పిల్లలకు తెలియజేద్దాం. బాల్యం నుండి మంచి ఆలోచనలు, మంచి వ్యక్తిత్వం కలిగినటువంటి ఉన్నతమైనటువంటి విద్యార్థులను తీర్చిదిద్ది మంచి సమాజాన్ని తీర్చిదిద్దాం. ధన్యవాదాలు. జై హింద్.